మీడియాలో తనపై వస్తున్న కథనాలను నమ్మొద్దని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ టికెట్ కోసం అసలు దరఖాస్తు కూడా చేయలేదని, అలాంటప్పుడు టికెట్ ఎలా ఆశిస్తానంటూ ఆయన ప్రశ్నించారు. భువనగిరి టికెట్ బీసీలకు ఇస్తే గెలిపించుకుంటామని చెప్పారు తప్ప టికెట్ ఆశించలేదని వెల్లడించారు. రాజకీయంగా తనను డౌన్ చేయడానికి ఎవరో కుట్రలు చేస్తున్నారని, సర్వేలు చేసి గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు. తన రాజకీయ జీవితంలో పోరాటం చేయడం తప్ప పదవులకి ఆశపడడం తెలియదన్నారు. భువనగిరి నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు 6 గ్యారెంటీలతో పాటు గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తెలంగాణని గాడిలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మేమందరం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మా అభిమానులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఎన్నిక కోడ్ వచ్చింది ఒకటి, మంత్రివర్గ విస్తరణ మిగిలిపోయి ఉంది. అధికారంలోకి వచ్చినాం కాబట్టి కొత్తగా అంతా సెక్రటరియట్ కానీ, అధికారులు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మీద పట్టొస్తుంది. మనకు అధికార యంత్రాంగం మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు తెలిసినంత వరకు 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది.